ఈ అనంత విశ్వంలో భూమిపై మాత్రమే జీవముందా, లేక వేరే గ్రహాలపై కూడా ఎవరైనా ఉన్నారా? తరతరాలుగా మనుషులను వేధిస్తున్న ప్రశ్న ఇది. గ్రహాంతరవాసులు ఎలా ఉంటారో అని మనం ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. కానీ ఒకవేళ వాళ్లే భూమిపైకి వస్తే మనల్ని చూసి ఏమనుకుంటారు? అసలు అమెరికాలో ఇప్పుడు యూఎఫ్ఓల చర్చ ఎందుకు తీవ్రంగా మారుతోంది? సైన్స్ ఫిక్షన్ సినిమాల ప్రభావం మన ఆలోచనలపై ఎలా ఉంది? ఈ ఆసక్తికరమైన అంశాలపై ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తరతరాలుగా ఏలియన్స్ మనుగడపై పరిశోధనలు చేస్తున్న మానవుడు వాళ్లు మన గురించి ఏమనుకుంటారో అని మాత్రం అరుదుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ప్రశ్నకు మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఎడ్విన్ బెర్గిన్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. గ్రహాంతరవాసులు భూమికొస్తే వాళ్లు ఖచ్చితంగా మనుషుల ప్రవర్తనను చూసి పిచ్చివాళ్లని అనుకుంటారని తెలిపారు. ప్రాణం పుట్టుకపై పరిశోధనలు చేస్తున్న ఆయన అపరిచితుల దృష్టిలో మనం ఎలా కనిపిస్తామనేది ఓ అద్భుతమైన ఊహాని పేర్కొన్నారు. గ్రహాంతరవాసులు యూఎఫ్ఓలపై చర్చ అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిణామాలపై ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్ నిజంగా ఉన్నారని చెప్పారు. అయితే వాళ్లను ఏరియా 51లో రహస్యంగా ఉంచారన్నది మాత్రం అబద్ధమని వ్యాఖ్యానించారు. అటు ఈ వ్యవహారంపై త్వరలోనే ప్రభుత్వ రహస్య ఫైళ్లను బహిర్గతం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఏలియన్స్ ఉన్నారా లేదా అనే విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం 3/2 మంది అమెరికన్లు ఇతర గ్రహాలపై తెలివైన జీవం ఉందని నమ్ముతున్నారు. మిలిటరీ వర్గాలు చెబుతున్నట్లు ఆకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువు ఖచ్చితంగా గ్రహాంతరవాసులకు సంబంధించినవేనని 51% మంది అభిప్రాయపడ్డారు. ఈ పరిశీలనలు గ్రహాంతరవాసుల వాస్తవికత కంటే మనుషుల నమ్మకాలు, వాళ్ల ఆలోచన విధానాన్ని ఎక్కువగా తెలియజేస్తున్నాయని సెటీ ఇన్స్టిట్యూట్ సీఈఓ బిల్ డైమండ్ తెలిపారు. ఏలియన్స్పై అమెరికన్లకు ఉన్న ఆసక్తి ఈనాటిది కాదు. 1947లో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ వద్ద ఓ వింత శకలం దొరికినప్పట్నుంచి ఇది మొదలైంది. అప్పట్లో అది గాలిపటమని మిలిటరీ చెప్పింది. అయితే ప్రజలు మాత్రం దీన్ని గ్రహాంతర నౌకగానే నమ్మారు. ఏలియన్స్ అంశాన్ని హాలీవుడ్ ఓ వ్యాపారంగా మార్చుకుంది. ఫ్లయింగ్ సాసర్లు, పచ్చరంగులో ఉండే ఏలియన్స్ ఇవన్నీ సినిమా కల్చర్లో భాగమయ్యాయి. 2063లో మానవులు మొదటిసారి గ్రహాంతరవాసులను కలుస్తారని, అందుకే ఏప్రిల్ 5న ఫస్ట్ కాంటాక్ట్ డేగా జరుపుకుంటున్నట్లు పాపులర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ స్టార్ ట్రెక్ పేర్కొంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలు మనుషుల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రిసిల్లా వర్ల్డ్ వివరించారు. ఏలియన్స్ అనేవి మనిషిలోని భయాలకు ప్రతిరూపాలని ఆమె తెలిపారు. మానవుడు ఒకరినొకరు ఎలా చూసుకుంటారో, ఎలా ప్రవర్తిస్తున్నారో అనడానికి గ్రహాంతరవాసులు ప్రతిబింబాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఏలియన్స్ వస్తే మనల్ని చూసి భయపడతారో లేక ఆశ్చర్యపోతారో మనకు తెలియదు. అయితే ఆకాశంలో కనిపించే ప్రతి అద్భుతం వెనుక ఒక రహస్యం ఉంది. శాస్త్ర సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే తప్ప ఈ అపరిచితుల మిస్టరీ వీడదు.